బ్రో హరిహర వీరమల్ల సాంగ్ ఎలా ఉంది? అవును భయ్య, ఇప్పుడే నేను హరిహర వీరమల్ల సాంగ్ చూశాను భయ్య, అదిరిపోయింది అంతే. అబ్బా అబ్బా పాట ఉందా భయ్య, అన్న పవన్ కళ్యాణ్ అన్న మేసం తిప్పుతుంటే కొర మేసం అని కొదమ సింహం అని అబ్బా 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 సాంగులు అన్న సింహమే. పవన్ కళ్యాణ్ అన్న నడిచి వస్తుంటే సింహం అంతే. ఆయన సినిమాలో కాదు రియాలిటీలో కూడా సింహమే. అబ్బా సినిమా మాత్రం భయ్య, సినిమా రాని ఈ సినిమా మనం చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఇది వరకు ఏంటంటే ఇది వరకు మనం చెప్పాలా ఆ సినిమా ఇట్టాడుతుంది ఇట్టాడదు ఆ సినిమాని ఆడియాలని. ఈ సినిమాని మాత్రం ఖచ్చితంగా అందరూ ఆడించాల్సిందే, ఆడిస్తారు అంతే, ఆడుతుంది అంతే. ఎన్ని కోట్లు వస్తాయి బ్రో ఇది ఖచ్చితంగా పోయా ఈ సినిమా రిలీజ్ అవ్వలే చెప్తా, ఇప్పుడు కాదు రిలీజ్ అయిన రోజే చెప్తా అనమాట. ఖచ్చితంగా సినిమా రేపు రిలీజ్ అనగా ఈ రోజే చెప్తా. నేను మళ్ళీ ఇక్కడికే వస్తా, నేను మళ్ళీ చెప్తా. దేనికంటే ఇది వరకు ఏంటంటే ఆ సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు. ఇది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన క్రేజ్ కానీ ఆయన అభిమానులు కానీ, నేను పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఫ్యాన్. నేను సాంగ్ అయితే కేక ఇప్పుడే చూసా టీజర్. అనసూయ ఉంది ఇందులో. అబ్బా అనసూయ ఉంది భయ్యా, యూత్కి ఇంకా చెప్పలే పండగే, మనలాంటి యూత్ అందరికి పండగే అనసూయ ఉంటే. ఇంకా ఈ సాంగ్ కానీ ఈ టీజర్ కానీ ఈ సినిమా కోసం నేనైతే వెయిట్ చేస్తున్నా. ఎప్పుడెప్పుడు సినిమా ఇది ఎప్పుడెప్పుడు థియేటర్లోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని పోయి మరి సినిమా చూద్దామా అన్నట్టు ఇంకా ఫిక్స్ అయిపోయింది. ఓ తాత నమస్తే తాత, బాగున్నా తాత, రా తాత ఎట్లా తాత. మా తాత కూడా ఉన్నాడు చూడండి, కుర్చీ తాత కూడా ఉన్నాడు ఇక్కడే. ఖచ్చితంగా ఈ సినిమా కోసం అందరం వెయిటింగ్ చేస్తున్నాం. జై పవర్ స్టార్. మనం ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తున్నాం హరిహర వీరమల్ల సినిమా గురించి. సో ఈ రోజు మాత్రం ఒక ప్రోమో సాంగ్ రావడం జరిగింది ఈ సినిమా నుంచి. సో అందులో లుక్స్ అంతా చూస్తే అందరు మెస్మరైజ్ అవుతున్నారు. మీకు ఎట్లా అనిపించింది? బాక్స్ ఆఫీస్ బద్దలైపోయి జగన్మోహన్ రెడ్డి గుండె జారిపోయేలా ఉంది ఆ సాంగ్. ఎందుకంటే ఎంత ఎనర్జీగా ఉందంటే సాంగ్, గూస్ బంప్స్ వచ్చేస్తున్నాయి. మా సాంగ్ గురించి ఆలోచిస్తేనే పూర్తి సాంగ్ ఎందుకు రిలీజ్ చేయలేదురా బాబు అనే ఆలోచనలో ఉన్నాం. పూర్తి సాంగ్ వచ్చే బదులుకి జగన్మోహన్ రెడ్డి గుండె ఆగిపోతుంది. మామూలుగా లేదండి, చాలా ఆయన స్టైలే వేరు కదా, ఆయన స్టైలే వేరు. ఆ సినిమా సెన్సేషనల్ హిట్. అంటే ఆయన జస్ట్ ఒక ఫోటో కనిపిస్తేనే చూడాలని చాలా మంది వెయిట్ చేస్తారు. మరి రీసెంట్ గా అది పొట్ట సంథింగ్ అని కొంతమంది రోల్ చేస్తారు. మరి వాళ్ళందరికీ ఇది ఒక చెంపపేట అనుకోవచ్చా? ఇప్పుడు పంచకట్టు కిందకి కడితే పొట్టు ఎవరికైనా మానవుడు కనపడుతుంది, మనిషి కానివాడు కనపడుతుంది. వాస్తవంగా మీరు అందరూ చెప్పండి, పంచకట్టు మన బొడ్డు కింద కడితే పంచకట్టు గురించి తెలిసినోడు తెలుస్తుంది. ఎవరికైనా పొట్టు అలాగే కనిపిస్తుంది, సిక్స్ ప్యాక్ ఉన్నవాడికి కూడా అలాగే కనిపిస్తుంది. తెలియక సన్నాసులు ఏదో ట్రోల్ చేస్తూ ఉంటారు అంతే తప్ప అదేం కాదు. ఇప్పుడు ఈ సాంగ్ చూసి గుండె బద్దలైపోయి ఉంటుంది వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఎవడాడు ఏంటి పవన్ కళ్యాణ్ బాయ్కట్ట? ఈ అమ్మ పవర్లో లేనప్పుడే వీళ్ళు ఏం చేయలేకపోయారు, ఈవేళ పవర్లో ఉన్నాడు బాయ్కట్ట. పిఠాపురంలో టీడీపీ వర్మ కూడా ఎట్లా గెలిచే స్వామి అసలు అంటున్నాడు పవన్ కళ్యాణ్. అవునా? ఏమో నిజాయితీ చచ్చిపోయిందమ్మా ఆయనలో, నీతి నిజాయితీ పోయి ఏమంటారు ఒక నీచుల్లాగా తయారవుతున్నాడు. మరి మళ్ళీ బాగానే ఉన్న వర్మకి ఏమైంది సడన్గా? చంద్రబాబు నాయుడు ఉద్యోగం ఇవ్వలేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ పడి ఎడితే ఏం బాగుంటుంది? ఎవరు ఉద్యోగం ఎందుకు బీక్కుంటాడు? ఆయనకి మరి ముఖ్యమంత్రి పదవేమో చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు పవన్ కళ్యాణ్, పీక్కోవడం ఏంది? వాళ్ళు కలిశారు కాబట్టి బ్రహ్మాండమైన అద్భుతంగా వాళ్ళు గెలిచారు. ఆ సాంగ్ ఎలా ఉంది సార్ ఫైనల్ గా? అంటే ఏముంది సార్, సాంగ్ అద్భుతం సార్. సాంగ్ గురించి వేరే మాటలే లేవు, పగిలిపోయిందంటే. అసలు చూడండి, రేపటి కల్లా చూడండి, ఇప్పుడు దాకా వద్దు, రేపు పొద్దున కల్లా చూడండి ఎలా ఉంటుందో సాంగ్, అదిరిపోద్ది. నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. చాలా మంది ఫోన్ చేశారు నాకు, అదిరిపోయింది అన్నయ్య ఆ సాంగ్ అని. చాలా అద్భుతంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు సెన్సేషనల్ హిట్ కొట్టబోతున్నారు. కుక్కలు చాలా మాటలు మాట్లాడినాయి. సో అట్లాంటి వాళ్ళకి ఒకసారి సాంగ్ చూడండి తెలుస్తుంది. లైక్ ఆ మిస్ మీద ఇట్లా చేస్తుంటుంటే ఉందన్న అసలుకి లైక్ ఏదో హైప్ క్రియేట్ అయ్యి గూస్ బంప్స్ వచ్చినట్టుంది. లైక్ అందుకని అంటారు అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే లైక్ చిన్న మాట కాదు అది. లైక్ ఒక గూస్ బంప్ తెప్పించే హీరో పాన్ ఇండియా స్టార్ పక్కన పెట్టేశాడు అన్న. ఒక పవన్ కళ్యాణ్ చాలు మాకు, ఒక దేవుడు. లైక్ అట్లా ఉంటుంది అన్న. ఈ సాంగ్ లో అనసూయ కూడా అందులో చేస్తారు కదా, చూడండి అన్న, పవన్ కళ్యాణ్ సాంగ్ కి
అనసూయ చేసినా ఇంకో పెద్ద పాన్ ఇండియా హీరోయిన్ చేసినా ఎవరు చేసినా సరే వాళ్ళకే ఈ పవన్ కళ్యాణ్ పక్కన ఉంటే వాళ్ళకే అందం వస్తుంది. సో వాళ్ళ గురించి మాట్లాడుకోవడం పక్కన పెట్టేస్తే మా పవన్ కళ్యాణ్ మా దేవుడి గురించి చాలా రోజుల తర్వాత వచ్చింది కాబట్టి హరిహర వీరమల మీద కొంచెం నెగిటివ్ కూడా నడుస్తుంది. ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, ఓజీ హిట్ అవుతుంది, మాకు ఓజీ కావాలని చెప్పి పవన్ అన్న ఫ్యాన్సే అంటున్నారు. మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉంది? హరిహర వీరమల హిట్ అవుతుందా? కంపల్సరీ హిట్ అవుతుంది అన్న. ఏదో ఫ్లాప్ గానికి అయితే ఎవరు దిగారు. సో చాలా రోజులు గ్యాప్ ఇచ్చింది కాబట్టి కొన్ని కుక్కలు అట్లాంటి మాటలు మాట్లాడతాయి. హరిహర వీరమల ఎందుకు ఫ్లాప్ అవుతుంది అన్న? ఆయన అసలుకి లైక్ ఎప్పటి నుంచో కరాటే ఇవన్నీ తెలుసు కాబట్టి ఆయన చేతితో ఆ కర్ర తిప్పడం అయినా సరే, లైక్ ఆయన ఒక ఎక్స్ప్రెషన్ అయినా సరే, ఇంకా ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా లైక్ క్లారిటీగా ఉంది. సో ప్రతి ఒక్కడు ఎవడైతే ట్రోల్ చేస్తుండో గుర్తుపెట్టుకోండి, లైక్ ఎప్పుడైతే ఒక సాంగ్కే మీరు ఇంతగానం ట్రోల్ చేస్తుర్రో అట్లాంటిది మూవీ వస్తుంటే మీరు తట్టుకుంటారా? మీ వల్ల కాదు, అది అర్థమవుతుందా? రికార్డు లేచిపోతాయా? రీజనల్ కంపల్సరీ లేచిపోతాయి అన్న. ఇప్పటికి ఉన్న రికార్డులు ఏవైనా సరే, బాహుబలి అయినా పుష్ప అయినా సరే అన్ని లేచిపోతాయి. ఎందుకనంటే బాహుబలి అవన్నీ పాన్ ఇండియా సినిమాలు అన్న, ఇది రీజనల్ సినిమా కదా. సో మన తెలుగు రాష్ట్రాల రికార్డ్స్ అన్ని లేచిపోతాయా? నేను చెప్పే దాని గురించి అవే లేచిపోతాయి అన్న. లైక్ పాన్ ఇండియా మూవీ అయితే కాదు. ఒకవేళ పాన్ ఇండియా మూవీ ఒకవేళ అయితే మాత్రం ఇంకో హైప్ క్రియేట్ అవుతుంటే, బట్ ఏదో ఒక రోజు అయితే లైక్ ఇంకా 3 మూవీస్ ఉన్నాయి కదా, దాంట్లోనే ఏదో ఒక మూవీతోనే లైక్ పాన్ ఇండియా మూవీ రికార్డ్స్ కూడా బద్దలవుతాయి. సో కంపల్సరీ నేను చెప్పేది ఏంటంటే, ఒక పాటకే ఇంత నెగిటివిటీ చేస్తారంటే సినిమా వస్తే మీరు అప్పటి వరకు బతకరు, అంతకుముందుకే మీరు చచ్చిపోవడం బెస్ట్. ఎందుకనంటే థియేటర్లు మొత్తం తగలబడిపోతాయి. ఆడున్నది ఎవరు రే ఏమంటారు, మన తెలుగు టాలీవుడ్ ఇండస్ట్రీనే ఏలేసినా లైక్ ఒక మొగోడు మనగాడు మా పవన్ కళ్యాణ్. లైక్ ఆ స్వాగ్ అసలుకి తగ్గదు, అసలుకి సూపర్ ఉంది అన్న సాంగ్ మాత్రం. పెట్టవా నీ ఫోన్? ఓకే బ్రో, హాయ్ బ్రో. హాయ్ అన్న. హరిహర వీరమలు సినిమా నుంచి ప్రోమో సాంగ్ రావడం జరిగింది, కొల్లగొట్టింద్రు అని. సో మరి ఆ సాంగ్ అంటే ప్రోమో విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? బాగుంది, కాకపోతే ముందు సాంగ్ బాగుండే. ఏది మాట వినాలి గురుడా సాంగ్ బాగుండే, కాకపోతే ఇది కొద్దిగా ఇచ్చిండ్రు అంతే, కొద్దిగా అనిపడలే. మొత్తం సాంగ్ రిలీజ్ అయితే బాగుంటుంది. ఈ సాంగ్ గిట్ట బాగుంది చాలా, కాకపోతే ప్రజల్లోకి అందరికీ కనెక్ట్ అయిన సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ అది బాగుండే. సో మాట వినాలి గురుడా సాంగ్ లుక్స్ పరంగా కావచ్చు, ఆయన కరెక్ట్ పరంగా రీసెంట్ గా మనకు అది ఫోటో వచ్చిందని సంథింగ్ ట్రోలింగ్ చేశారు కదా, ఈ లుక్స్ ఎట్లా అనిపించింది? చాలా బాగుంది. ఈ లుక్స్ లో ఇంకా అద్భుతంగా ఉన్నాడు. అది వేసుకొని టవల్ వేసుకొని వచ్చిండు, చాలా బాగుంది. ఈ సాంగ్ అంటే చాలా బాగుంది. ఫుల్ సాంగ్ రిలీజ్ అయితే మామూలుగా ఉండదు, వేరే లెవెల్గా ఉంటుంది. సో అది అంటే ఇప్పటి వరకు చూసిన లుక్స్ అన్నిటి పరంగా చాలా డిఫరెన్స్ గా అనిపిస్తుంది. అవును. మరి ఎట్లా ఉండబోతుంది అనుకుంటారు మీ ఎక్స్పెక్టేషన్స్? ఈ సాంగ్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. సో ఇద్దరు వచ్చిండ్రు ఇందులో, అనసూయ ఇంకొక ఆమె, వీళ్ళు చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసినట్లు చూపించిండ్రు. ఇంకా పవన్ కళ్యాణ్ అన్న నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చిండు. ఆ ఎంట్రీ అద్భుతంగా ఉంది. ఆ డ్రెస్సింగ్ కానీ ఆ ఎంట్రీ కానీ సూపర్ ఉంది. నాకైతే ఆ ఒక్క సాంగ్ బాగా కనెక్ట్ అయింది, ముందు సాంగ్. సో అది అంటే మరి సినిమా ఎట్లుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మార్చ్ 28కి సినిమా వస్తుందని అంటున్నారు. ఆల్మోస్ట్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? వీరమల్లు అంటే వీరమల్లు చెప్పిన మాట వినాల్సిందే. మాట వినాలి గురుడా అంటే మాట వినాల్సిందే. పవన్ కళ్యాణ్ అని అందరికి చెప్తాడు, అందరు మాట వినాల్సిందే. గురుడా అందరికి గురువు. సో అది స్టార్ట్. మేడం నమస్తే. మేడం నమస్తే. సో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా నుంచి ఒక సాంగ్, ప్రోమో సాంగ్ వచ్చింది. అది విన్న తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? బాగుంది సాంగ్, ఎంజాయ్ చేసాం చాలా. అంటే పవన్ కళ్యాణ్ ఒక సినిమాతో రాక కొన్ని సంవత్సరాలు అవుతుంది. సో ఇట్లా ఫస్ట్ ఈ సినిమా రాబోతుంది హరిహర వీరమల్లు, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఎక్స్పెక్టేషన్స్ అంటే బాగుంటాయి అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అవ్వగానే వెంటనే వెళ్ళి ఫస్ట్ సినిమా చూడాలి, ఫస్ట్ షోలో టికెట్ దొరకాలని అనుకుంటున్నాను. అంటే ఈ ప్రోమో సాంగ్లో ఆయన మీసం మీద చేసి ఆ పంచకట్టుతో నడుచుకుంటూ వస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపించింది ఆ కట్అవుట్ చూస్తే? స్టైల్గా ఉంది, బాగుంది. అంటే చాలా మంది ఒక సింహం వచ్చినట్టు అనిపిస్తుంది అనే విధంగా మాట్లాడతారు, మీకు అట్లే అనిపించిందా? సింహంలానే ఉంది. ఓకే, మన మంగ్లీ వాయిస్ కానీ అండ్ అనసూయ కూడా ఉంది అందులో. సో ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి ఈ సినిమా గురించి? ఎక్స్పెక్టేషన్ బాగానే ఉంటాయి. ఇంకా వీళ్ళందరూ, అనసూయ కూడా పాపులర్ యాంకరు, నాకు ఫేవరెట్ యాంకరు. ఇంకా పవర్ స్టార్ ఆయన ఫేవరెట్, ఆయన అంటే ఇష్టం నాకు, గౌరవం. బాగానే ఉంటుంది సినిమా చాలా. అంటే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్కి పొట్టు వచ్చింది, ఇంకా సినిమాలు అవసరం అనే విధంగా ట్రోల్ చేశారు. సో ఇప్పుడు ఇంట్లో ఈ కట్అవుట్ చూస్తే మీకు ఎట్లా అనిపించింది? అలాంటి వాళ్ళకు ఒక చెంపపేట అనుకోవచ్చా? లేదు, పొట్టు వచ్చినా చాలా అందంగా ఉంటారు ఆయన. వచ్చినా పర్లేదు, మేము చూస్తాం ఆయన సినిమాల్ని. సో ఒక మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి?
పవర్ స్టార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చూడక చాలా ఏళ్ళు గడిచిపోయింది. సో ఒక్కసారైనా కనిపించి చూడాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో మొత్తానికి హరిహర వీరమల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, కొల్లగొట్టిందరు అని. సో మీకు ఎట్లా అనిపిస్తుంది అది చూసిన తర్వాత? బాగుందన్న, కొత్తమ్మ అడుగులతో అని ఒక కొద్దిగా బాగా ప్రోమోలో ఉన్నటువంటి ఆ పాట కానీ బాగా చిన్న సో పాట బాగుందన్న. సో అది ఏంటంటే మన హరిహర వీరమల్లో పండగ సాయాన్ని అని ఒక రాబిన్ హుడ్ తరహా సినిమా. సో ఆ సినిమా హిట్ కావాలని, సక్సెస్ఫుల్ బ్లాక్ బస్టర్ కావాలని మనసారా కోరుకుంటున్నాను. పాట అయితే బాగుందండి, సూపర్. అంటే అందులో ఆయన అంటే కొరమీసం తిప్పుకుంటా ఆ పంచకట్టుతో వస్తా ఉంటే ఎట్లా అనిపిస్తుంది మీకు కట్అవుట్ చూస్తే? ఒక రియల్ రాబిన్ హుడ్ ఎలా వస్తాడో అలా ఉందన్న. రాబిన్ హుడ్ అంటే ఏంటంటే దొంగతనాలు చేసేవాడు కాదండి, దాన్ని దోచుకున్న సొమ్మును ప్రజలకు, పేదవాళ్ళకు పంచేవాడు రాబిన్ హుడ్. సో ఎక్కడెక్కడ ఇప్పుడు మనం చిరంజీవి సినిమా లంకేశ్వరుడు ఒక సినిమా ఉంది, ఉన్నవాడిని దోచిపెట్టు లేని వానికి పంచిపెట్టు అని ఒక డైలాగ్ ఉంది. సో అట్లనే ఇలాంటి డైలాగులు కూడా దాంట్లో ఉంటాయని నేను కూడా అనుకుంటున్నాను. సో నేనేందంటే ఈ రాబిన్ హుడ్ తరహా సినిమా మన హరిహర వీరమల్లో సక్సెస్ కావాలన్నా. సో బాగుంది ఆ స్టైల్ కానీ, ఆ కోర మీసం తిప్పుకుంటూ పవన్ కళ్యాణ్ రావడం కానీ, అనసూయ ఇంకొకరు ఎవరు దానికి ఐటమ్ సాంగ్ చేయడం అనేది బాగుంది. అంటే నిన్న మొన్నటి వరకు కూడా ఆయనకు పొట్ట వచ్చింది, అసలు అవసరమైన విధంగా కొంతమంది ట్రోల్ చేశారు కదా. సో అట్లాంటి వాళ్ళకి ఇది ఒక చెంపపెట్టి అనుకోవచ్చు. అవునన్నా, ఇప్పుడు ప్రాక్టీస్ లేకపోతే ఏదైనా సరే అక్కడే ఆగిపోతుంది. సో అతనికి ఏంటంటే బాడీ ప్రాక్టీస్ తగ్గిపోయింది. ప్రజల మీద ధ్యాసతో, అభివృద్ధి మీద ధ్యాసతో అతను ఏం చేశాడంటే ఆ ధ్యాస తగ్గిపోయింది. సో ఆ ధ్యాస తగ్గిపోయేసరికి బాడీ ఆటోమేటిక్గా ఫ్యామిలీ ప్యాక్ వస్తుంది. అంత మాత్రాన అతను హీరో కాకుండా పోడు, మనిషి కాకుండా పోడు. సో అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి మళ్ళీ జిమ్కి వెళ్ళడం, మళ్ళీ తన శరీరాన్ని ఎక్సర్సైజ్ చేసుకుంటే వచ్చేస్తుంది. ఇంతకుముందు ట్రోల్ చేసిన వాళ్ళకి మాత్రం నేను ఏం చెప్పానండి, నో కామెంట్స్. పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తే నేను ఎలాంటి కామెంట్స్ ఏం చేయలేను. నేను అభిమానించేవాడినే కానీ ఆ ట్రోల్ చేసిన వాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చున్న వాడిని అయితే కాదండి. తర్వాత మీకు ఎట్లా అనిపించింది? గూస్ బంప్స్ వచ్చినాయి అసలుకి. నడుచుకొని వస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ అసలుకి. ఈఎస్పీకే ఫ్యాన్ ఇక్కడ అసలుకి, విజయవాడ అసలుకే మాది. అదే పవన్ కళ్యాణ్ సినిమా రాక ఒక కొన్ని సంవత్సరాలు అవును, చాలా మంది ఒక ఆకలితో ఒక సినిమా ఎట్లా వెయిట్ చేసి అట్లా వెయిట్ చేస్తున్నారు. సో ఒక్కసారి ఈ సాంగ్ ప్రోమో చూసినప్పుడు ఎట్లా అనిపించింది మీకు? ఎక్స్పెక్టేషన్స్ కానీ లిటరలీ అసలు గూస్ బంప్స్ అలా వచ్చేసినాయి. అసలు బాయ్ అసలుకి మాకు ఒక దేవుడి కింద మాకు ఆయన వస్తుంటేనే అసలుకి నెక్స్ట్ లెవెల్. అది ఎట్లా అయినా సరే పీక్ వెళ్ళిపోయింది మూవీ. అయితే నిన్న మొన్నటి వరకు కొంతమంది పవన్ కళ్యాణ్ కి పొట్ట వచ్చింది, ఇంకా నీకు సినిమాలు అవసరమా, రాజకీయాలు అవసరమా అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకు ఏం చెప్తారు ఈ సందర్భంగా? ట్రోల్ చేసే వాళ్ళు ఏదన్నా చేస్తారన్న, పైకి ఎదిగాలని తొక్కడానికి, అది ఆ పిఎస్పీకి ఎదగడానికి తొక్కడానికే ఉంటారు వాళ్ళందరూ. అయితే ఈ సాంగ్ ప్రోమో సాంగ్లో చూస్తే ఆ పంచకట్టు కట్టుకొని మీసం మీద చేసి నడిచి వస్తూ ఉంటే ఇట్లా అనిపించింది, ఒక రాజు వచ్చినట్టే ఉంది. సో మన అనసూయ కానీ మంగ్లీ వాయిస్ అలాంటే బాగానే ఉంది. సరే, ఇప్పుడు ఈ సాంగ్ ఇంతకుముందు ఇంకో సాంగ్ కూడా రిలీజ్ అయింది, ఆయన పాడింది మాట విలన్ గురుడా అని. సో ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి? పుష్ప 2 దాటిపోయింది పక్కా. అంటే కొంతమంది మరి మా హీరోని ఎవ్వరు కూడా దాటలేరని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటున్నారు కదా. పిఎస్పీకి అసలు దాటలేరు. సరే, ఓవరాల్ గా ఒక్క మాటలో ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ అన్న అంటే? అసలు అన్న అంతే. పవన్ కళ్యాణ్ హరిహర వీరమల సినిమా నుంచి ఒక ప్రోమో సాంగ్ వచ్చింది, అది విన్న తర్వాత మీకు ఎట్లా అనిపించింది? అదిరిపోయిందన్న, బ్లాక్ బస్టర్ బొమ్మ, అందులో తిరుగులేదు. ఆ స్టైల్ వేరే ఉంది, ఆ లుక్ వేరే ఉంది, ఆ కిక్ వేరే ఉంది. పవన్లో పవర్ ఒక్క జస్ట్ ఎంట్రుక మనం కూడా తగ్గలేదు. అందులో మళ్ళీ థియేటర్ బాక్స్ బద్దలు కావాల్సిందే. ఎన్ని సినిమాలు వరవరు సృష్టించినా రాబోయే ఈ ట్రెండ్ సునామీలో ఆల్ సినిమాలు బాక్సులు అన్ని బద్దలు చేసిపోతారు. మళ్ళీ దాదాపు కొన్ని ఇయర్స్ అయింది పవన్ కళ్యాణ్ ఒక సినిమా రాక, చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అయితే ఇంట్లో ఒక పంచకట్టు కట్టుకొని మీసా మీద చేసి ఇట్లా నడుస్తూ వస్తూ ఉంటే ఎట్లా అనిపించింది? ఒక సింహం వస్తున్నట్టు అనిపించింది? సింహం కదా, అది లేటుగా వచ్చిన లేటెస్ట్గానే ఉన్నాడు. ఆ నవ్వు, ఆ స్టైలు, ఆ కింగ్, అది 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 వాళ్ళ వారసత్వం, అది చిరంజీవి ఫ్యామిలీ వారసత్వం. అది ఇంకెవరికి మళ్ళీ రావడం అది కుదరది. కాకపోతే రాజకీయ నేపథ్యంలో కొంత సినీ ఇండస్ట్రీకి లేట్ అయింది అనేది వాస్తవం. మాలాంటి వాళ్ళు కొంతమంది నిరాశ చెందినాం. మళ్ళీ పోలీస్ అన్ని తెంపుకొని వస్తుంది.
అంటే లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చినా ఎక్కడ పోయినా పులి స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరు. అంతే అది. సో ఇప్పుడు కొంతమంది నిన్నమొన్నటి వరకు పవన్ కళ్యాణ్కి పొట్ట వచ్చిందని ఇంకా సినిమాలు అవసరం అని కొంతమంది ట్రోల్ చేశారు. సో అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు ఈ లుక్స్ పరంగా? అసలు ఒకసారి దీని ప్రోమో చూసి మాట్లాడితే బాగుంటుందేమో. ఇప్పుడు పిల్ల పుట్ట ముందే కుల్ల గుట్టేయడం కాదు, దానిలో దమ్ము ఆ పవర్ అనేది ఇప్పుడు ప్రోమో చూస్తే తట్టుకోలేనటువంటి శక్తులు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా అవి మొరుగుతాయి. ఇక మనం వాటిని పట్టించుకునే అవసరం లేదు, చూసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది ఆ పవర్ ఆ కిక్కు. ఓవరాల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? లెజెండ్, అద్భుతమైనటువంటి నటుడు. ఆ పవర్స్ ఉన్నాయి, ఆ డైలాగ్ డెలివరీ ఉన్నది, ఆ స్మైల్ వేరు, ఆ స్టైల్ వేరు, ఆ కిక్కే వేరు. డిప్యూటీ సీఎంగా ఉంటే సినిమాలు తక్కువైపోతున్నాయి అంటున్నారు. ఎట్లా డిప్యూటీ సీఎంగా అంటే ప్రజాపాలన చేయాలని మనసులో పడ్డప్పుడు మంచి పని చేద్దామని ముందుకు వచ్చినప్పుడు చేద్దాం. మరి ఎన్టీ రామారావు గారు కూడా సినిమాలు తీసిన తర్వాత ఇండస్ట్రీకి వచ్చిండు, మళ్ళీ సినిమాలు తీసిండు కదా. మరి మేజర్ చంద్రకాంత్ బ్లాక్ బస్టర్ అయిందా లేదా? అది కళ అనేది కళారంగమే, రాజకీయ రంగం అనేది రాజకీయ రంగమే. యూత్కు కావాల్సినటువంటి కొంత వెనుకబడతానని. పవన్ కళ్యాణ్కి పొట్ట వచ్చింది కొంచెం అని కుంభమేళలో స్నానం చేసేటప్పుడు పొట్ట కనిపిస్తుందని చెప్పేసి చాలా ట్రోల్స్ చేస్తున్నారు. ఒకసారి చూడమని చూసిన తర్వాత మాట్లాడాలి.